జనగామ జిల్లాలో రైతుకు వింత పరిస్థితి ఎదురైంది. అడవి కేశవాపూర్కి చెందిన రైతు సిద్ధారెడ్డి తన పామాయిల్ తోట కోసం స్థానిక ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంలో సూపర్ ఫాస్ఫేట్ కొన్నాడు. ఎప్పటిలాగానే డ్రిప్ ట్యాంక్ వేశాడు. అయితే సూపర్ ఫాస్ఫేట్ కరగలేదు. దీంతో షాప్ యజమానిని నిలదీస్తే దిక్కున్న చోట చెప్పుకోమనటంతో అధికారులకు ఫిర్యాదు చేశారు ఆయన. సిద్ధారెడ్డి చేసిన ఫిర్యాదు పైన స్పందించినటువంటి మండల వ్యవసాయ అధికారి ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంలో తనిఖీలు చేపట్టారు. కొన్ని శాంపుళ్లను ల్యాబ్కు పంపించారు. రిపోర్ట్ వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని, రైతుల సందేహాలను నివృత్తి చేస్తామన్నారు అధికారి. వాళ్ళు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ గ్రూమూర్ కంపెనీకి చెందింది గత నెల కొనుగోలు చేసినారు. వాళ్ళ యొక్క ఆయిల్ పంప్ పంటలో డ్రిప్పర్స్కి యొక్క ఎస్ఎస్పి 50 kg బ్యాగులు తీసుకెళ్ళి కలిపి వేయడం ద్వారా పంటకి ఇద్దామని ప్రయత్నం చేసినప్పుడు దాంట్లో చివరిలో కొంచెం గడ్డలాగా మిగిలిందని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది. సో వారి యొక్క అనుమానం ఏంటంటే ఈ యొక్క ఎస్ఎస్పి అనేది ఒరిజినల్లా కాదనేది ఒక అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. వారు మాకు ఫోన్ చేయగానే మేము ఇక్కడ జనగాం పట్టణంలో ఆగ్రోస్ సేవా కేంద్రం వారి యొక్క షాపుని సందర్శించినాం. వీరి దగ్గర అదే కంపెనీ అదే మన సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఇంకా కొన్ని బస్తాలు మిగిలి ఉన్నాయి. సో రైతు యొక్క అనుమానం వచ్చింది కాబట్టి దాంట్లోంచి శాంపుల్ సేకరించి ఆ నమూనాలని మనము ల్యాబొరేటరీకి పంపిస్తున్నాము. ఇదే విషయంపై డీటెయిల్స్ వేణుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వేణు, రైతులకి ఇది ఫస్ట్ టైమా ఇటువంటి ఎక్స్పీరియన్స్ చేయడం? సో ప్రస్తుతం అయితే సిద్ధారెడ్డి అనే రైతు గత 4-5 సంవత్సరాల నుంచి కూడా వ్యవసాయం చేస్తున్నారు. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వాడుతున్నా ఏ రోజు కూడా ఇట్లా గడ్డలా కాకపోవడంతోనే ఈ రోజు ప్రత్యేకం కావడంతో ఇదంతా అసలు ఒరిజినల్ డూప్లికేట్ అనుమానం వచ్చింది. దానిపై ఒక బస్తపై క్యూఆర్ కోడ్ ఉంటుంది. అది స్కాన్ చేస్తే ఆ బ్యాచ్ నెంబరు డీటెయిల్స్ కూడా రావాలి. అవి కూడా రాకపోవడంతోనే ఇదంతా నకిలీ సూపర్ ఫాస్ఫేట్ అంటే అనుమానం వచ్చే ప్రస్తుతం బిక్యూని ఆశ్రయించడంతో ఏవోతో సహా మనం కూడా ఆ షాప్ కు వెళ్ళాము. ప్రస్తుతం అయితే శాంపిల్ ల్యాబ్ కు తరలించారు. రిపోర్ట్ వస్తేనే సూపర్ ఫాస్ఫేట్ ను రైతు సిద్ధారెడ్డి ఆగ్రోస్ కేంద్రం నుంచి కొనుగోలు చేసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. మరి ఆగ్రోస్ లో కల్తీ జరుగుతోందా, లేకపోతే వేరే దగ్గర ఎక్కడైనా ఈ బస్తాలు కల్తీ బస్తాలు వచ్చి అక్కడ కలుస్తున్నాయా? అంటే కోరమండల్ కంపెనీ నుంచి ఈ గ్రూమర్ అనేటువంటి ఒక బ్రాండ్ వస్తుంది. అందులో సూపర్ ఫాస్ఫేట్ ఉంటుంది. ఈ 50 kg బ్యాగ్ లో 16% ఫాస్ఫరస్, 12% సల్ఫర్ ఉండాలి. అయితే ఆ మోతాదులో ఉందా లేదా అనేది ల్యాబ్ టెస్ట్ వస్తే తెలుస్తుంది. ఇక మరోవైపు ఇదే బ్రాండ్ తో ఇదే లుక్ లో కనిపించే విధంగా నకిలీ సేంద్రియ ఎరువులతో పాటు ఈ గ్రోమోర్ బస్తాలు తయారు చేస్తారు. గత 14వ తారీఖున ఈ నెలలోనే వర్ధనపేట మండల కేంద్రం లోపల దాదాపు 16 గ్రామాల్లో నకిలీ ఎరువుల బస్తాలు అమ్మారు. దానిపై కేసు కూడా నమోదైంది. కాబట్టి ఇట్లాంటిదే మళ్ళీ నకిలీ అయి ఉండొచ్చు అనేది రైతు అనుమానం. ఎందుకంటే అక్కడ ఆ క్వాంటిటీ ఆ విధంగా గడ్డలాగా రావడంతో అనుమానం వచ్చింది. సో ఏవో ప్రస్తుతం అయితే శాంపిల్స్ వచ్చిన తర్వాత దీనిపై మాట్లాడతామని చెప్తున్నారు. సో చూడాలి, రైతులను మభ్యపెట్టే ప్రయత్నాలు చాలా మంది ఇలా దందా కొనసాగిస్తారు. సో ఈ శాంపిల్స్ వస్తే దీనిపై క్లారిటీ వస్తుంది. రైట్, థ్యాంక్ యూ వేణు.